రాష్ట్రంలో 9 ఉపాధ్యాయ సంఘాలు ఐక్య వేదిక ఇక్కడ ఈరోజే విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి విజయవంతం చేయండి. మంత్రి గారి వ్యాఖ్యలకు ఐక్యవేదిక ఖండన. ఎస్జిటి బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా జరపాలని నిర్ణయించిన కార్యాచరణలో భాగంగా అంటే రేపు ఇది 10వ తారీఖు అండి. 10వ తారీఖు 6 జూన్ 10వ తారీఖున పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ముట్టడి కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక దాదాపుగా 9 ఉపాధ్యాయ సంఘాలు ఇక్కడ పిలుపునిచ్చాయి. మే 17వ తేదీన ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన చర్చలతో విద్యాశాఖ అధికారులు ఎస్జిటి బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తామని స్పష్టంగా ప్రకటించారు. బదిలీల కౌన్సిలింగ్ సందర్భంలో కూడా అనేక మార్లు ఉపాధ్యాయ సంఘాలతో ఎస్జిటి బదిలీలు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారాగానే నిర్వహిస్తామని నమ్మవలికి ఇప్పుడు వెబ్ కౌన్సిలింగ్, స్లాట్స్ కౌన్సిలింగ్ పేర్లతో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడాన్ని ఐక్యవేదిక ఖండించింది. తీవ్రమైన వేసవి సైతం లెక్క చేయకుండా గత 3 రోజులుగా ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాన్ని పరిగణలోనికి తీసుకోకుండా అధికారులు వెబ్ కౌన్సిలింగ్కే మొగ్గు చూపడం పట్ల ఐక్యవేదిక నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో మిత్రులారా, ఇక్కడ ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించండి. చాలామంది ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్రంలో కొన్ని వేల మంది అయితే కనుక రోడ్డు మీదకి వచ్చి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతం నిరసన అయితే కనుక ఇక్కడ చెబుతూ ఉన్నారు. సో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అంటే మంత్రి గారు చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు, మాన్యువల్గా చేస్తాము, ఖచ్చితంగా మీకు మాన్యువల్గా ఉంటుందని. ఇప్పుడు మాన్యువల్ కాస్త ఏమైపోయింది ఒకసారి మీరు ఆలోచించండి. వెబ్ కౌన్సిలింగ్. సో ఇక్కడ మహిళా ఉపాధ్యాయులు మరియు ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది? అలాగే చాలామంది డిఎస్సి అభ్యర్థులు, మీరు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు కదా, మీరు అడగండి పోస్టులకు సంబంధించి మీకు తెలిసినటువంటి వాళ్ళని, ఇక్కడ పోస్టులు ఏమైనా ఖాళీలు ఉన్నాయా, మరి డిఎస్సి ఇచ్చారు కదా, సో ఏమైనా మాకు నింపుతారా లేదా అని దయచేసి మీరు అడగగలిగినటువంటి డిఎస్సి అభ్యర్థులు కనుక ఉంటే, మరి నాకు తెలిసి సిన్సియర్ అభ్యర్థులు అనేవాళ్ళు కనుక ఉంటే కనుక మీరు అడిగితే ఆ యొక్క ఉపాధ్యాయులు మీకు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే ఇక్కడ ఈ ఆప్షన్స్లు ప్రారంభించి 2 రోజులుగా గడిచిన ఇప్పటికి వేలాది మంది ఆప్షన్స్ పెట్టకుండా తమకు మాన్యువల్ కౌన్సిలింగ్ జరిపితేనే న్యాయం జరుగుతుందని చేస్తున్న ఆందోళన పట్టించుకోకుండా ఎంఈఓలు, డిఈఓల ద్వారా ఉపాధ్యాయుల మీద ఒత్తిడి తీసుకురావడాన్ని సరికాదన్నారు. పరిస్థితి గమనించకుండా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారుల వైఖరికి నిరసనగా చేపట్టిన డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. మంత్రి గారి యొక్క వ్యాఖ్యలకు ఖండన ఇది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించే ప్రభుత్వం బదిలీల చట్టం రూపొందించిందని, వారి అంగీకారంతోనే నెట్ కౌన్సిలింగ్, వెబ్ కౌన్సిలింగ్ విధానం చేపట్టిందని విద్యాశాఖ మంత్రి పార్వతీపురంలో ఉపాధ్యాయులతో ప్రస్తావించడాన్ని ఐక్యవేదిక ఖండించింది. ఐక్యవేదిక నాయకత్వం ఎన్నడూ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయులకు మేలు కలుగుతుందని అధికారులకు చెప్పలేదని, పైగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా టీచర్లు నష్టపోతారని, కాబట్టి మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించాలని పలు సమావేశాల్లో చెప్పడం జరిగింది. హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు బదిలీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా, ఎస్జిటి టీచర్లు, ఉపాధ్యాయుల మాన్యువల్ పద్ధతిలోనే జరుపుతామని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి గారు పునరాలోచించి ఎస్జిటి కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆదేశించి కోరారు.